ఆర్థిక రుణబాధలు దీర్ఘకాలిక వ్యాధులను నివారించే పుణ్యస్థలం శ్రీ శక్తీశ్వర స్వామి ఆలయం. ఆ పరమేశ్వరుడే శక్తీశ్వర స్వామి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. మహాశివుడు అనగానే లింగం రూపంలో ఉంటారని అనుకుంటారు అందరూ. కానీ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆ స్వామి తలకిందులుగా తపస్సు చేస్తూ ఉంటాడక్కడ. దక్షిణ కాశీగాను పిలువబడుతున్న ఆ ఆలయాన్ని ఈరోజు మా ఊరు దేవుడి కార్యక్రమంలో దర్శించుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా యనమదుర్రులో శ్రీ శక్తీశ్వరాలయం ఉంది. ఇక్కడ స్వామివారు తల్లకిందులుగా తపస్సు చేస్తూ దర్శనమిస్తారు. పక్కనే పార్వతీ అమ్మవారు బాలింతగా 3 నెలల కుమారస్వామిని ఒడిలో పెట్టుకుని కుటుంబ సమేతంగా ఒకే పీఠంపై కొలువై ఉంటారు. పరమేశ్వరుని విగ్రహంలో జటాజూటం భూమిని తాకుతూ ఉంటుంది. స్వామివారి యోగ నిష్టకు భంగం కలగకుండా పార్వతీ అమ్మవారు పసిబిడ్డను ఒడిలో కూర్చోబెట్టుకుని కాపలాగా ఉంటారు. శక్తీశ్వర స్వామి చాలా మహిమాన్వితమైనవారు. స్వామివారిని మనస్ఫూర్తిగా కొలిచినట్లయితే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఇక్కడ ఎవరైతే వచ్చి భక్తులు దర్శిస్తారో వారికి ఎటువంటి అనారోగ్యాలు కానీ అభివృద్ధి దోషాలు ఎటువంటి బాధలు ఉండవని చెప్పి అమ్మవారు వర్ణిస్తుందండి. అంచేత ఎవరైనా ఇక్కడ ఎటువంటి భక్తులైనా సరే ఎటువంటి బాధలు ఉంటాయి ఈ గ్రామంలో ఉన్న స్వామివారిని దర్శించారంటే మీకు ఎటువంటి రుణ బాధలు కానీ ఆర్థిక బాధలు కానీ నవగ్రహ దోషాలు ఎటువంటి ఉండవమ్మా ఏదనుకున్నా జరుగుతుంది. ఇక్కడ ఒకే పెట్టుకుని ఉంటారు. ఈ గ్రామం పూర్వం పేరు ఇమ్రాపురం అండి. ఈ యొక్క ఆలయం దక్షిణ కాశీగా పేరండి. ఈ యొక్క ఆలయానికి తూర్పు వైపున శక్తి మండలం అని చెప్పి ఒక మంచినీళ్ళ చెరువు ఉంటుందండి. కాశీగంగా అంతర్వాహినిగా ఈ చెరువులో కలుస్తుందండి. వచ్చి ఆ చెరువు ఇప్పుడు ఎండిపోదు. ఆ నీళ్లు తీసుకొచ్చి స్వామివారికి మహానైవేద్యం ఉంటుందని ఉడుకుతుందండి. అదే ఉడకదండి ఇప్పటికీ కూడా. అంతేకాదు, ఈ స్వామివారిని పూజిస్తే రుణ బాధలు దీర్ఘకాలిక రోగాలు కూడా పోతాయని నమ్ముతారు. ఈ ఆలయం త్రేతాయుగం నాటిది అని చెబుతుంటారు. ఈ ప్రాంతంలో సంబురుడు అనే రాక్షసుడు మునుల తపోదీక్షలకు భంగం కలిగించేవాడు. దాంతో యమధర్మరాజు దగ్గరకు వెళ్లి అతణ్ణి సంహరించమని ప్రార్థిస్తారు. సంబురుని వధించడానికి వెళ్లిన యమధర్మరాజు అపజయం పాలవుతాడు. ఆ అవమానాన్ని భరించలేక మహాశివుని కోసం యమధర్మరాజు ఘోర తపస్సు చేస్తాడు. యోగ నిద్రలో ఉన్న శివుడికి భంగం కలగకుండా పార్వతీ అమ్మవారు తన శక్తి అంశను యమునికి ఇచ్చి సంబురుని వధించేట్టుగా చేస్తుంది. ఈ ప్రాంతంలో రాక్షసులు సంచరించడానికి వీలు లేకుండా పార్వతీ పరమేశ్వరులను పుత్ర సమేతంగా వెలియమని ప్రార్థిస్తాడు యముడు. అతడి కోరిక మేరకు బాలింతరాలిగా ఉన్న పార్వతీదేవి తన 3 నెలల పసికందు కుమారస్వామితో శీర్షాసన భంగిమలో ఉన్న తన పతితో సహా ఇక్కడ వెలసినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ స్వామివారు తలకిందులుగా ఉండడం ప్రత్యేకత అంటే శిరస్సుకి పాదాలు పైకి పెట్టుకుని తలకిందులుగా ఒకే వేట మీద అమ్మవారు స్వామివారు కూడా కుటుంబ సమేతంగా స్వయంభూగా వెలిసారండి. యమధర్మరాజు యొక్క కోరిక మీద ఇక్కడ స్వామివారు వెలిసారు. అందుకే గ్రామం పేరు యమునాపురం అని చెప్పి గౌరవం పేరండి. యమునాపురంలో యమపురిగాను యనమదురుగాను కార్యక్రమం అలా మారుతూ వచ్చిందండి. ఈ స్వామివారి మహిమ గురించి అనేక విషయాలు వెలుగులో ఉన్నాయి. ఆలయానికి ఎదురుగా ఉన్న చెరువును శక్తిగుండం అంటారు. ఈ నీటితో స్వామివారి నైవేద్యాన్ని వండితేనే అది ఉడుకుతుంది. శక్తిగుండంలోని నీటిని కాకుండా వేరే నీటిని వాడితే అది ఉడకదు. కాశీ నుంచి గంగానదిలోని పాయ అంతర్వాహినిగా ఇక్కడకు ప్రవహిస్తుందని నమ్ముతుంటారు. ఈ గుండంలో స్నానమాచరిస్తే దీర్ఘకాలిక రోగాలు పోతాయంటారు. శక్తీశ్వర స్వామి ఆలయం ఉండడం వల్ల తమ గ్రామం సుభిక్షంగా ఉందని గ్రామస్తులు చెబుతుంటారు. స్వామివారి అనుగ్రహం వల్ల తమ కోరికలు తీరుతున్నాయంటారు. దాతల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నట్టు చెబుతున్నారు యనమదుర్రు గ్రామస్తులు.